ఒకసారి చేసి చూసి చేస్తుంది జాగ్రత్త. చాలా సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ, అనదర్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. సో మీ అందరికీ ఎంతగానో దడలు పుట్టించిన మీ అందరికీ నాకు ద మిస్టరీ బాక్స్ ప్లేస్లోకి మళ్ళీ వచ్చాను. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మిస్టరీ బాక్స్ ప్లేస్లోకి వెళ్ళండి మళ్ళీ తీయండి అనేసి. కాబట్టి ఈరోజు అయితే నేను మళ్ళీ ఈ ప్లేస్కి అయితే వచ్చాను. లాస్ట్ వీడియో చూశారు కదా, సింప్లీ శరత్ అన్న, నేను, ఫయాజ్ అన్న ముగ్గురం వచ్చి ఇక్కడ దీంట్లో ఉండే మన రిచువల్ని కంప్లీట్ చేసాము. అబ్దుల్కి చాలా సఫర్ అయింది కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చానంటే, సో మీ అందరూ కూడాను అటుపక్క డే టైమ్ వ్లాగ్లో చూసాం. మనం అటుపక్కకి అయితే వెళ్ళలేదు. అక్కడ ఓం శక్తి, ఓం సింబల్ ఇలాంటివి ఉండే రూమ్స్ అయితే ఉన్నాయి కదా గైస్. ఇప్పుడు ఆ రూమ్లకి అయితే వెళ్తాము. ఆ రూమ్లకి మనకు డైరెక్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. ఈ రూమ్లలో నుంచే ఆ రూమ్లలోకి అయితే వెళ్ళాలి. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాము. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు నాతో పాటు దాదాపు ఆఫ్టర్ 1.5 year తర్వాత అనుకుంటా మా సుధీర్ వచ్చాడు. సుధీర్. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू फ्रेंड्स. సో कैसा हो सब लोग? బాగున్నారు వాళ్ళందరూ? ఎలా ఉన్నావు? బాగున్నాను. సో యాక్చువల్గా ఇంకొకటి చాలామంది డౌట్ అడుగుతున్నారు, సుధీర్ ఏంటి గడ్డం ఉండి హజరత్ అంటారు అనేసి. సో దానికి రీజన్ ఏం లేదు గైస్. సుధీర్ కానీ నేను కానీ మేము లదాఫ్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది, మేము లదాఫ్. కాబట్టి మా జనరేషన్లో కొంతమంది అమ్మా నాన్న వాళ్ళు తెలుగు వాళ్ళ పేర్లు చాలామందికి పెట్టి ఉన్నారు. అందుకోసమే మనకు సుధీర్ అంటారు. మనోడు భయానికి జమాత్కి వెళ్ళి దాని తర్వాత గడ్డం పెట్టి పేరు మార్చుకున్నాడు. అప్పుడు కూడా ఏంది సుధీర్? మొహమ్మద్ సైఫుద్దీన్. కాబట్టి పిల్లప్పటి నుంచి మేము ఆ పేరుతో పిలిచి సుధీర్ అనేసి. సో అదే అలవాటు అయిపోయింది, అందుకే అదే వచ్చేసింది గైస్. సో ఎవరు టెన్షన్ కాదు, ఎవరు తప్పుగా అనుకోవద్దని చాలామంది కామెంట్లు పెట్టారు కదా. సో ఈరోజు రిప్లై ఇస్తున్నాను. సో ఇంకా లెట్స్ స్టార్ట్. ఓకే అబ్దుల్, ఈరోజు ఇంకొకటి నాతో పాటు మళ్ళీ అబ్దుల్నే తీసుకొచ్చాను గైస్. ఓకే కదా? ఓకే, ఆల్ రైట్. ఆ రోజు అంతా తెలిసిపోయింది కాబట్టి అంతా వెళ్ళిపోయింది. టెన్షన్ ఏం లేదు. ధైర్యంగా అన్నాడు వచ్చాడు కాబట్టి ఇంకేం భయం లేదు, మనకేం టెన్షన్ లేదు, ధైర్యంగా చేద్దాం ఇంకా. సో మీరు అనుకోవచ్చు మళ్ళీ ఎందుకు పిలుచుకొని రావాలి ఇబ్బంది పడిన పిల్లోని అనేసి. మనకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళంటూ ఎవరు లేరు. మనోడికి పైగా ఇంట్రెస్ట్, భయం ఉంది కాదనటం లేదు, కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఉంది అలాగే. కాబట్టి ఖచ్చితంగా వస్తూ ఉంటాడు మనతో పాటు. ఇంకా వస్తుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సుధీర్కి భయం ఉంటుంది, నాకి భయం ఉంటుంది, వాడికి భయం ఉంటుంది, అందరికి భయం ఉంటుంది, మాకు ఒక్కరికి భయం ఉంటుంది. అది భయం లేకుండా ఎవరు ఉండరు. కానీ దాన్ని కొద్దిగా ఫేస్ చేయగలిగే ఏమైతుంది అని తెగింపు కోసం చేస్తున్నాం అంతే. సో అంతేగాని మాకేదో పక్క శక్తులు లేవు, మాకేమో ఇది లేదు. అదే మనోడికి కూడా అదే అలవాటు అవ్వాలి అనేసి వాడిని పిలుచుకొని వెళ్తున్నాను గైస్. సో ఏం జరుగుతుంది ఇంకా ఎంటర్ కూడా అవ్వలేదు. ఏముంది అక్కడ? సరే వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా నేను ఇవి మీ అందరికీ తెలుసు, ఇవి కాకుండా డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఏదో
యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. యాక్టివిటీస్ జరిగినప్పుడు మనము చూపించుకోకుండా వెళ్ళకూడదు కదా. ఏమంటారు సుధీర్? ఓకే, చూపి ఫస్ట్. మీరు వచ్చినామన్నారు కదా, ఏమేమైంది ఏం కథ అనేది నాకు తెలియాలి కదా. ఇందాక ఇక్కడే సౌండ్స్ వచ్చాయి కదా. ఇదే కదా తెలుసు. యాక్చువల్గా చూడు, ఇక్కడ ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ రూమ్స్లలో ఒక్కొక్క ఇక్కడే అనుకుంటా, ఇక్కడే ఈ రూమ్లో ఉన్న ఈ ప్లేస్లో ఒక బాక్స్ దొరికింది. ఆ బాక్స్లో వచ్చేసి మొత్తం కూడాను పసుపు కుంకుమ ఇలాంటివి పెట్టి పసుపు కుంకుమ లాంటివి పెట్టేసి ఒక బొమ్మ ఇలాంటివి పెట్టేసి చేతబడి చేసిన టైం పెట్టినారు తెలుసా ఇక్కడ. ఓకే, అది అవన్నీ ఎందుకు వచ్చినాయి ఇక్కడ మొత్తం కూడాను మొత్తం 3-4 జిన్ అంటున్నా, 3-4 శక్తులు. ఒక ఆత్మశక్తి ఉంది, జిన్ శక్తి ఉంది, క్షుద్ర పూజలు ఉన్నాయి. యాక్చువల్గా మెయిన్ స్టోరీ అంటే ఈ బిల్డింగ్కి ఒక ఫ్యామిలీ మొత్తాన్ని బలి చేశారు. 2 కవల పిల్లల్ని, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని బలి చేశారు. వాళ్ళకి కొద్దిగా శక్తులు వస్తాయి అనేసి ఈ బిల్డింగ్లో. దాని తర్వాత వాళ్ళ ఆత్మని ఇంకా తిరుగుతుందా లేదంటే ఏముందా అనేది అర్థం కావట్లేదు. ఒకటి జిన్ శక్తి అయితే ఉంది, ఆ జిన్ శక్తి వచ్చేసి మనోడికి ఎఫెక్ట్ అయింది. ఎందుకు మన చుట్టే తిరుగుతుంది. సో గైస్, ఇవి 3 కాదు, మన ముగ్గురు విషయం అవి 3 ఉన్నాయి చూడు. 3 ఉన్నాయి కాదు, నువ్వు ఇందాక ఒకటి చెప్పావు గుర్తుందా? ఎంతమందిని బలి ఇచ్చారన్నా? 4. 2 కవల పిల్లలు, 2 అమ్మా నాన్న. అటుపక్క సౌండ్ వస్తుంది కదా. సౌండ్ వస్తుంది. ఓకే సరే, ఇవన్నీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేసిండే కాబట్టి జస్ట్ అలా చూసేసుకొని మన మెయిన్ ప్లేసెస్ అయితే మనం వెళ్ళిపోతాము. ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరైనా క్షుద్ర పూజలు చేసే వాళ్ళు పెట్టినారో తెలియదు, లేకుంటే ఏంటో తెలియదు, మొత్తం చూసుకొచ్చారు. హ్యాండ్ కూడా మన హ్యాండ్ కాదు, మన హ్యాండ్ ఉన్నా కూడా అంత సరిపోదు, అంత ఉన్నది అనమాట. ఇక్కడ ఈ రూమ్లో కాదు. ఒకసారి లిస్ట్ చూసేసాను. ఇద్దరు వెళ్తారా? నువ్వు ఒకనే వెళ్తావా? సరే, నువ్వు వచ్చి అబ్దుల్ చూసి సుధీర్ జాగ్రత్త, లైట్ ఆన్ చేసుకో. చాలా ఉన్నా. సో మళ్ళీ ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏదైనా ఇబ్బంది జరిగి ఇదంతా ఉండకూడదు అనేసి మీరు మళ్ళీ చూసినా కూడా మళ్ళీ చూపిస్తున్నాను గైస్. తప్పుగా ఎవరు అనుకోవద్దండి, బ్యాడ్ కామెంట్ పెట్టద్దండి. ఇది నేను ఎక్కడ వస్తే అక్కడ సౌండ్ చేయడం లేదు, వేరే వేరే రూమ్లలోకి వెళ్ళిపోతుంది. ఓకే, నీ సంగతి తర్వాత. ఫస్ట్ అది ఏం చేస్తుందంటే
సౌండ్ చేసిన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. షిఫ్ట్ అవుతుందా? షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ రూమ్లో సౌండ్ వస్తుంది కదా, నేను ఆ రూమ్లోకి వెళ్ళినానంటే ఇంకో రూమ్లోకి వెళ్ళిపోతుంది. నీ మైండ్ ప్రకారం ఇక్కడ నీది ఏమని అనిపిస్తుంది? ఇది మ్యాక్సిమం ఉండేసి ఇది ఒక ఆత్మ ఉండొచ్చు. ఆత్మ అంటావా? నా ఆలోచన ప్రకారం అయితే ఒక ఆత్మ. ఓకే. అబ్దుల్కి జిన్ ఎక్కడ పట్టింది? ఇదే ఈ పైన కింద అబ్దుల్ పడిపోయింది పైన కదా. ఓకే. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఎఫెక్ట్ ఉందన్నమాట. చాలా మామూలుగా కాదు. మెయిన్ థింగ్ మనం ఆలోచించాలి అది కదా. మనం ఏ రూమ్లోకి వెళ్ళినా కూడా గబ్బలు ఉన్నాయి. ఇక్కడ చూసామా గబ్బలు ఇక్కడ ఉన్నాయి. ఆ రూమ్ నుంచి ఆ రూమ్లోకి వచ్చినాయి, ఆ నుంచి అక్కడికి వచ్చినాయి. ఫాలో అవుతాను. గబ్బలు వాళ్ళే ఫాలో అవుతుంది. ఇప్పుడు 4 ఉన్నాయి చూడు సుధీర్. నేనేం చెప్పినా ఇందాక ఎంతమంది చనిపోయినారన్నా? 4. ఇందాక ఎన్ని ఉన్నాయి? 3. ఆడ ఏముందని చెప్పిన? ఆత్మ ఉందని చెప్పిన. ఓకే, చూద్దాం ఈ 4 ఇంకో రూమ్లోకి వస్తాయేమో చూద్దాం. ఓకే, రిలాక్స్. సరే పైకి వెళ్ళిపోదాం. పైన పడిపోయింది, మనోడు పడిపోయింది. రిలాక్స్. అబ్దుల్ నువ్వెక్కడ? నీకు జిన్ వచ్చిందని చెప్పింది. ఇక్కడే మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే సరే, ఒకసారి నేను ఈ పక్కకి వెళ్ళేసి వస్తాను అబ్దుల్. నేను ఈ పక్కకి వెళ్ళేసి వస్తాను, మీరు ఈ పక్క చూడండి. ఓకే, మీరిద్దరు ఈ పక్కనే ఉండండి. హలో, మేము మీ పాత బంధువులమే అండి. మీరు భయపెట్టిన మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చేసినా కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాం లేండి, మేము వెళ్ళిపోతాం. మీ ఇంకొక ఫ్లోర్ ఉంది కదా, ఆ ఫ్లోర్లోకి వస్తాం. మీరు కూడా వస్తారేమో, ఆ ఫ్లోర్లోకి వచ్చేయండి. ఇక్కడ మీకు కూడా బోర్ కొడుతూ ఉండొచ్చు. సో మనం వచ్చి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయింది. బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు అయితే రావడం కానీ ఇక్కడ చేయడం కానీ ఈ రూమ్స్లలో అయితే కంప్లీట్గా ఏమీ కానీ లేదు గైస్. అప్పుడు వచ్చిన దానికంటే చాలా తక్కువ. ముందు మనం వచ్చినాం కదా, సో సింప్లీ శాతం రాకముందు అప్పుడికి మనం వచ్చిన వల్ల అగ్గితో అటాక్ కానీ కొట్టడం కానీ నాకైతే గొంతుగా లాగేది. అంటే మనం ఇంకా ఆ రోజు కంప్లీట్ చేసేసినాం కదా, ఇక్కడ ఏం లేకుండా అనేసి. అంటే మనకి ఎఫెక్ట్ కాకుండా ఆ రోజు చేసినాం మన వరకు మనం ప్రయత్నం. కాబట్టి ఈరోజు ఏమున్నది, దాని పవర్ తగ్గిపోయిందో లేకుంటే ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిందో ఏం మనకి తెలియదు కదా. సంథింగ్ సుధీర్ ఏమైంది? లేదు, దీని గురించి చెప్తున్నాం, డిస్కషన్ చేస్తాం. మనోడు అప్పుడు వచ్చినప్పుడు ఒక రేంజ్లో ఉండింది కదన్నా, ఇప్పుడు పర్లేదు కదన్నా అంటే. సో అదే డిపెండ్స్ ఆన్ దాన్ని బట్టి ఉంది ఇప్పుడు కూడా, కానీ చాలా తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది. చెప్పను మీ ఇద్దరికి, మీరు ఈ రూములో ఉంది అని చెప్పినారు, దాని ప్రభావం అయితే ఇక్కడ ఉంది, లేకోకుండా అయితే లేదు. ఇది జిన్నా ఆత్మ? జిన్నే ఉందా? జిన్నే ఉంది. దాని ప్రభావం అయితే ఇక్కడ 100% ఉంది. అది లేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఖచ్చితంగా అయితే ఉండడం అయితే ఉంది. ఇప్పుడు సో ఏం చేద్దామంటే, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోతే బెటర్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి జిన్ను బాధితగా పడిన అబ్దుల్ మళ్ళీ పిలుచుకొని వచ్చినాము.
ఒకసారి అటాక్ అయిన జిన్ను మళ్ళీ మళ్ళీ అతనికి అటాక్ అయ్యే అవకాశాలు దండిగా ఉంటాయి. ఓకే సరే సరే, ఎందుకంటే మనోడిని ఇబ్బంది పెట్టడం మనకి మెయిన్ రీజన్ కాదు. మనమిద్దరం కావాలంటే ఉండి ఇంకొక 10 నిమిషాలు ఉండి చూద్దామంటే చూద్దాం. మళ్ళీ వాడిని ఎక్కడ పెడతావు, బయటికి పెడతావు, వాడిని పెట్టడానికి వీల్లేదు కదా. వాడిని సింగిల్గా పెట్టడం అంటే కొంచెం ఇబ్బంది. వెళ్దాం. ఓకే, మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను, నేను చూసుకుంటూ వస్తాను. ఈ రోజు వెళ్ళావా నువ్వు సుధీర్? వెళ్ళాను, నేను చూసాను. ఓకే ఇది చూద్దురా. ఓకే, ఇక్కడ నుంచి మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చేసి టెంకాయ ఉంటాను, టెంకాయ కాలి ఇట్లా తాపల నుంచి దొల్లుకుంటూ వచ్చింది కదా. తాపల మీద నుంచి దొల్లుకుంటూ వచ్చింది, కాలుతూ. అదొక నెక్స్ట్ లెవెల్ అనేది. జిన్ అనేది ఎప్పటికైనా అగ్గితో సృష్టించబడినది. జిన్ అనేది అగ్గితోనే సృష్టిస్తారు దాన్ని. అల్లాహుతాలా దాన్ని సృష్టించింది అగ్గితో. మెయిన్ చూడడం ఏంటంటే అగ్గినే చూడాలా. ఆ అగ్గి చూసినప్పుడు నీకు అర్థమై ఉండాల. ఏం అర్థమై ఉంటుంది? మన వాళ్ళు కొంతమంది ఏమంటారంటే నువ్వు వెళ్ళిన ప్రతి చోట అగ్గి వస్తుంది కదరా అంటే దానికి నేనేం చేయమంటారు, అవి అట్రాక్షన్ అవుతున్నాయేమో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏంటి అట్రాక్షన్ అయినట్టు జిన్లు మాకు అట్రాక్షన్ అవుతున్నాయేమో. దానికి మేము కారణం కాదు కదా. నాకు ఇందాక ఇక్కడ ఏదో ఒక నీడ కనపడింది. అది ఏనంటే ఈ రూమ్లోకి ఆల్రెడీ వచ్చినాము, చల్ల గాలి వేస్తుందని చెప్పాను. ఇంతవరకు ఆకులే కదల్లా. మళ్ళీ నేను రాగానే గాలి అనేది ఆకులు ఊగడం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూడండి బాగా. ఏమైంది అరుస్తున్నారు? ఏ అబ్దుల్, అబ్దుల్, నాకు క్లియర్గా చూసాను ఇక్కడ, క్లియర్గా చూసాను ఇక్కడ. చాడు రికార్డ్ అయిందా? రికార్డ్ అయిందా? 100% రికార్డ్ అయిందా? సుధీర్ సుధీర్ దా 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 ఇట్రా ఇట్రా ఇట్రా. కనొచ్చింది షాడో. నాకు కూడా ఇందాక కింద రూమ్లో ఒక షాడో కనపడింది. కింద రూమ్లో కనొచ్చిందా? కింద రూమ్లో కనపడింది. నేను వెళ్ళగానే మాయమైంది. ఇప్పుడే జస్ట్ ఏంటి కింద కనిచ్చి మళ్ళీ మన పైకి వెళ్ళా కనిచ్చింది. 2 and 3 minutes అంతే. 3 minutes ఇప్పుడే కనపడింది. గట్టిగా వచ్చాం కదా. నువ్వు ఎంతో మిస్టరీగా చెప్తున్న బాక్స్ ఇదేనా? బాక్స్ అయిపోయింది. ఇప్పుడు మిస్టరీ రూమ్ ఇది. మిస్టరీ రూమ్. ఇదైతే మిస్టరీ రూమ్. చూడండి, రూమ్. గైస్ లోపల ఎంటర్ అవ్వకముందే సౌండ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఇదే రూమ్లోకి ఎంటర్ అవుదామా? ఫస్ట్ ఇదే రూమ్లోకి వెళ్ళిపోవాలి మనం. చూద్దాం. నాకు ఎందుకో ఏ పిచ్చర్ నీకు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పారా నీకు? ఒకసారి చూడలేదు ఎంతగా జరిగిందనే. పరిగెత్తున్నాడు అబ్దుల్. ఒకసారి దెబ్బ తిన్నాను, ఆవేశపడి పరిగెత్తినావంటే చాలా ఇబ్బంది పడతావు.
అబ్దుల్, నీ వెనకలు ఏదో పోయినట్టుంది నాకు. ఇది నీ వెనకలు ఏదో పోయింది. నా వెనకాల బస్. అబ్దుల్, నీ వెనకలు ఏదో పోయినట్టుంది నాకు. ఇది నీ వెనకలు ఏదో పోయింది. నా వెనకాల బస్. ఇటుపక్క ఈ రూమ్లోకి వెళ్ళి ఈ రూమ్లోంచి ఏ రూమ్లోంచి ఈ పక్క ఈ పక్క రూమ్లోంచి ఈ పక్కకి వెళ్ళింది. చూసావా క్లియర్గా? క్లియర్గా చూసాను. సరే, ఒక పని చేద్దామా? కాదు నువ్వు చూడు ఈ రూమా సురేష్. ఏంది ఇది? ఇది ఏదో అక్షరం లాగా ఉన్నట్టుంది. ఓం సింబల్ నువ్వు రిలాక్స్ రిలాక్స్. ఏంటిది చాట? ఏంటో సౌండ్? ఒకసారి వెళ్దాం. నీ వెనకల నుంచి ఇలాగే నీ ఆడ కూడా సౌండ్ ఏదైనా వస్తూనే ఉందా సౌండ్? హలో, ఎక్కడ వస్తున్నాయి ఏడుపులు? రెండు పక్కల విపరీతమైన ఏడు చుక్కలు వస్తున్నాయి. రెండు పక్కల కాదు, బాగా గమనించినట్లయితే రెండు గజ్జలు. గజ్జల సౌండ్ వస్తుంది. ఒక పక్క గాజుల సౌండ్, ఒక పక్క ఏడుపు. ఆ ఏడుపు కూడా చిన్నపిల్లల మాదిరి ఉంది. ఆ ఏడుపు కూడా చిన్నపిల్లల మాదిరి ఉంది. గాజుల సౌండ్. అబ్దుల్, ఏరా అబ్దుల్, భయపడుతున్నావా? టెన్షన్ పడకు. అసలు కాదు అబ్దుల్, మనకి అటుపక్క రూమ్లలో అసలు ఇది వరి పొట్టు కదా. ముందు అసలు ఈ వరి పొట్టు ఏం లేదు. అంటే ఈ రూమ్లో మేము రాలేదు కానీ, బట్ అక్కడ అసలు లేదు. గైస్, మీరు చూసారు కదా, అటుపక్క ఉన్నప్పుడైతే అసలు ఏం లేవు. బట్ ఓన్లీ కేవలం ఇటుపక్క ఈ రూమ్స్లో ఈ మధ్య వేసినట్టు ఈ మధ్య వేసినట్టయితే కాదు. అబ్దుల్, నువ్వు టెన్షన్ పడద్దు, కూల్. చూద్దాం. హలో, ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీరు ఏదైనా చెప్పాలనుకున్నా, మీరు మాట్లాడాలనుకున్నా ఒకసారి మా ఎదురుగా వచ్చి మాట్లాడండి. ఇప్పటికీ చాలాసార్లు మేము లైటింగ్ తగ్గించుకో వస్తూ ఉన్నాము, వెళ్తూ ఉన్నాము. వచ్చిన ప్రతిసారి కూడాను మీరు ఇలానే ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇక్కడ
మీ నలుగురు ఆత్మలే ఉన్నాయా లేకుంటే ఇంకేమున్నాయి? అడుగు సమాధానంగా కాదు, ఏడుపు సమాధానంగా వస్తుంది. ఏడుపు వస్తుందంటే వాళ్ళు ఎంత ఘోరంగా చంపబడి ఉంటారనేది అర్థం చేసుకోవాలి. బలి ఇచ్చారు. ఇప్పుడు మనకు అటు సైడ్ ఎక్కువ సౌండ్స్ వచ్చాయి. అటు సైడ్ కాదు, అటు సైడ్ కాదు, ప్రతి ఊరిలో ప్రతి సైడ్ ప్రతి రూమ్లో ప్రతి సైడ్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి గాయస్. అబ్దుల్, ఇది చూడు, ఇది చూడుదురా, ఇది చూడురా. ఒక నిమిషం. ఆడ నీకేమన్నా కనిపిస్తుందా? ఇక్కడ లైట్ ఆఫ్ చేయి. కెమెరాలో చూడు. నీదేలే. నాది కాదు. చేయి ఊపు. నువ్వు కదులు అబ్దుల్. అబ్దుల్ నీడలే, అబ్దుల్ నీడ. ఓకే కూల్. అబ్దుల్ నీడే. అబ్దుల్ వెనకాల ఏముంది? నీకు నీడ రానికి లైట్ ఏమన్నా ఉందా? అబ్దుల్ వెనకాల లైట్ ఏమన్నా ఉందా నీడ రానికి? గ్యాస్ చెప్పు. అవును, వాడు వెనకాల లైట్ ఏముంది? అబ్దుల్ వెనకాల ఏమన్నా లైట్ ఉందా నీడ రానికి? కదులు, చేయి కదులు, చేయి కదులుచు. చేయన్న కదులుతాను. నువ్వు కదులుచు. నా నీడ ఈ గోడ పైన ఉంది. అర్థమవుతుందా? బాగా గమని. హలో, మా ఇద్దరికి ఎవరో నిల్చొని ఉన్నారు. మా కంటికి కనపడకుండా కూడా మా కెమెరా కనిస్తున్నారు. మన కంటికి కనపడడం లేదు, చూసినావా? ప్లీజ్ ఒక్కసారి ఓ ఓ ఓ రిలాక్స్. ఇప్పుడే మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం. అబ్దుల్, సో గైస్ లైట్ ది. నేను ఒక్క నెల్లేసి వస్తాను. ఉండు సుధీర్, వెళ్ళొద్దు. ఏమవుతుంది? ఉండు, చూడు ఒక్క నిమిషం సైలెంట్ ఉండు. సౌండ్ వస్తుంది. ఎవరో ఏడుస్తున్నారు, ఎవరో పడి నడుస్తున్నారు. నాకైతే నీ వెనకాల ఒకటి కనపడ్డాడు. నాకైతే నీ వెనకాల ఎవరో పోయినట్టు కనపడింది. ఇప్పుడు నాకు కూడా అటుపక్క కనిపించింది. సో సేమ్ టైంలో ఉన్నాయి. ఇందాక మనకు కోఇన్సిడెన్స్గా స్టార్టింగ్లో కూడా అట్లే జరిగింది, చూసినావా? మనం కింద ఉన్నాం, నువ్వు కింద ఉన్నావు, మేము పైన కనెక్షన్ అన్నాం కదా. సో గైస్ అప్పుడు కూడా సేమ్ 2 షాడోలు. మనోడు కింద కనెక్షన్ అన్నాడు, పరిగెత్తుకుంటా మేము పైకి వచ్చాడు. అందులో మాకు కూడా క్యాప్చర్ అయింది. ఏం పడింది? ఏంటది? దానికంటే ఇంకా ఇది వింతగా చాలా ఉన్నాయన్న స్వామి. మన ఫస్ట్ చూసినాం కదా, సో ఆ రూమ్ లో దానికంటే ఇంకా ఎక్కువ ఉంటుందేమో, చాలా భయం వేస్తుంది. సైలెంట్. అబ్దుల్, ఎక్కువ భయపడుతున్నావా? చాలా టెన్షన్ వస్తుంది. కాదు, ఇక్కడ బాణ ఎవరు పగలు కొట్టారు? ఏమన్నా యూజ్ చేశారంటావా బాణని కూడా? బాగా కాదు కానీ ఒకటి గమనించినావా? ముగ్గురం ఇక్కడే ఉన్నాం, ఈడు నిలబడుతూ ఉన్నాను. సడన్ గా నీ పైన ఏదో పడినట్టు నీకు ఆ ఫీల్ వచ్చింది. నాకు తెలిసినంత వరకు నన్ను మామూలుగా కోపం ఇన్ కేసు ఉండింటే ఇక్కడ మామూలుగా కోపం పెట్టుకోరు నా పైన. ఎందుకంటే వీళ్ళని నేను ఎన్ని విధాలుగా వీళ్ళని టెస్ట్ చేయాలి, ఎన్ని విధాలుగా వీళ్ళని పట్టుకోవాలని నానా ప్రయత్నాలు చేసిన. నువ్వు టెస్ట్ చేయలేదు, వాళ్ళని దాంట్లో డిస్టర్బ్ చేస్తున్నావు. అదే అట్లే అనుకో, దాంట్లో డిస్టర్బ్ చేస్తున్నావు, అందుకనే చేయడం లేదు. ఆ డిస్టర్బెన్స్ అనేది విపరీతంగా చూపిస్తున్నాయి. నువ్వు ఎందుకు వస్తున్నావు అంటారు ప్రతిసారి. అబ్దుల్, ఇందాక నీకు ఒక ఫీల్ వచ్చింది, చూసినా? ఏమైంది? బాగా తెలియదు నా కాలకి. ఏంది? ఏం బాటిల్ ఇది? అబ్దుల్ ఉండు. ఏమైంది? అది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది ఆలోచిస్తున్నావా? నీకు తగిలింది అబ్దుల్ వచ్చి? చాలా తెలియదు నాకు. జాని నుంచి వచ్చింది అసలు ఇది? చిన్నది ఏమన్నా కట్టమాది ఉందా? ఇది చిన్నది ఏం ఏమన్నా? కాదు, ఉండి చెప్తా. తాగద్దు, ఏం కాదు, ఉండు, చెప్పింది నువ్వు.
ఏం లేదు సిద్ధు. పట్టుకోవడం సౌండ్ కూడా వస్తుందమ్మా. నా చేతికి తాకినావు, సౌండ్స్ వస్తున్నాయి. అది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కావాలా. అర్థమవుతుందా? ఏం లేదు సిద్ధు, ఇది ఖాళీ బాటిల్ ఏదో. ఖాళీ బాటిల్. సరే చూడు. లైటా బ్లింక్ అవుతుంటే లోపల ఏదో బ్లింక్ అయినట్టు అనిపించింది. సరే, దాని ఎఫెక్ట్ ఏందో నీకు ముందు తెలుస్తుంది. ఏంటి దాని ఎఫెక్ట్ ఏంది అనేది నీకు ముందు తెలుస్తుంది. అవునా? ఓకే, నో ప్రాబ్లంలే. నాకు తెలిసి ఏం లేదు దీంట్లో. ఏం లేదు, ఏం లేదు. ఏముంది చూడు. నాకు తెలిసినంత వరకు ఏం లేకపోతే అది ఎలాగుంది చూడు, ఆత్మలను బంధించినట్టు. క్యాప్ సీసా ఎఫెక్ట్ కనపడుతుందా నీకు? వద్దు. సీసా ఎఫెక్ట్ కనపడుతుందా? ఏమది దానికి మనకు అవసరం లేదు, దాంట్లో ఏం అనిపించట్లేదు నాకైతే. వాళ్ళు కూడా దాన్ని పగల కొడితే చాలా ఇబ్బంది పడుతుంది. వద్దు. వద్దా? అది ఎలాగుందంటే ఏదో ఆత్మలు గైస్, యాక్టివిటీస్ అయితే భయంకరంగా జరుగుతున్నాయి. బట్ ఇది ఏమొచ్చిందో, దేనికి వచ్చిందో అనేది అర్థం కావటం లేదు. నేను వాళ్ళు కొడతా చూద్ది. నీ ఇష్టం, నీ ఇష్టం. చూడు, పగలు కొడతా అనగానే సౌండ్స్ వస్తున్నాయి. అది నీ ఇష్టం. నేను చెప్తున్నా, నేను ఎందుకు చెప్తానని అర్థం చేసుకో. పగలు కొడితే ఇంకా ముందు చాలా ఎఫెక్ట్స్ కనపడతాయి. నాకు కనపడాలి, ఎఫెక్ట్స్ ఉండాలి, నేను చూపించాలి జనాలకు అనుకుంటే పగలు కొట్టేసి. ఖచ్చితంగా ఖచ్చితంగా చూపించాలి నేను. ఓకే, చూపినీకే నేను వచ్చింది. సరే. ఇప్పుడు చాలాసార్లు అదే పనిగా చూడాలి 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 అని వచ్చా. సాంగ్స్ చూస్తున్నావా అబ్దుల్? చూస్తున్నావా? చూస్తున్నావా? చూస్తున్నా. కాదు, ఇదేంటిది? ఏంటి? సీసా పగలగొట్టద్దు అని చెప్పా. సీసా పగలగొట్టద్దు అని చెప్పా. ఇంతకుముందు ఒకటి నీకు నీడ చూపించా. ఎక్కడ చూపించింది? ఇక్కడ ఇదే రూమే. సేమ్ ఇదే ప్లేస్. గుర్తుందా? సరే, అది వదిలే. ఇదేంటి ఎంట్రీ సింబల్ ఏంటి? 3 వేలు ఉన్నారు కదా. ఇంటూ సింబల్స్. అక్కడేమో ఓం సింబల్, ఇక్కడేమో. ఆగు 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 ఆగు, ఒక్క నిమిషం. నువ్వు ఇందాక ఒక బాటిల్ పగలగొట్టావు. అక్కడ చూడు. చూడు, వాటర్ సమస్య కాదన్నా. వాటర్ రెడ్ కలర్ అన్నా, రక్తం. బాటిల్ ఉంది, బాటిల్లో రక్తం ఉంది. కొద్దిగా నీట్గా రికార్డ్ చేయా. చేస్తున్నా అబ్దుల్. దాంట్లోకి వెళ్ళకూడదని ఏమో వేస్తున్నారు. ఇది నేను ఒకటి అడుగుతాను, చెప్పు. ఇందాక ఒక బాటిల్ పగలగొట్టావు. పగలగొట్టద్దు అంటే గుర్తుందా? అవును, అవును. ఆ బాటిల్ ఎక్కడ పగలగొట్టావు? ఇక్కడే కదా, ఆరంలోనే. ఒకసారి చూపిస్తావా నాకు? ఒకసారి చూపిస్తావా ఎక్కడ పగలగొట్టినా? అంటే నువ్వు పగలగొట్టావు కదా, పగలగొట్టింటే అక్కడ గాజు ముక్కలన్నా ఉంటాయి కదా, అవన్నా చూపిస్తావా? ఇప్పుడు అదేందుకు? ఇది ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నాకు ఒకసారి చూపి అబ్బా. ఇదేంటో నాకు ఇదిగా ఉంది సుధీర్. సరే, అక్కడికి వెళ్ళేసి వచ్చి తర్వాత దీన్ని చూద్దాం. ఎందుకు? ఏమైంది నీ మైండ్లో? దాంతో ఎందుకు? ఇప్పుడు నా మైండ్లో ఏమనిపిస్తుంది అంటే అక్కడ బాటిల్ ఉండదని అనిపిస్తుంది. బాటిల్ ఎందుకు ఉండేది? ఆ పిచ్చా ఏమన్నా? ఇప్పుడు పగలగొట్టింది, అది ఎందుకు ఆడిపోతుంది? చూపి నాకు. ఏ రూమ్ రా పగలగొట్టింది? ఈ రూమే కదా.
ఎక్కడ పగలగొట్టా? ఇదే ఓం సింబల్ వాడు పగలగొట్టుకున్నాడు. ఓం సింబల్ ఏంటండి? ఓం సింబల్. బాటిల్ ఏది? మై గాడ్. పగలగొట్టావు కదా అబ్దుల్? బూట్లోనే కదా పగలగొట్టింది. పగలగొట్టావు కదా అబ్దుల్? బూట్లోనే కదా పగలగొట్టింది. అదే ఏది చూపి, నాకు చూపించచ్చు కదా ఒకసారి. చెప్పాను ఆ బాటిల్ పగలగొట్టద్దు అబ్దుల్, చాలా ఎఫెక్ట్స్ కనపడతాయి. ఆ బాటిల్ అది వచ్చిందంటావా ఇప్పుడు? ఆ? ఇప్పుడు ఈ పగలగొట్టిన బాటిల్ అది ఏందంటావా? అది ఎందుకు అవుతుంది? మరి నువ్వు ఈడ పగలగొట్టినావు కదా బాటిల్, అవును. ఆ బాటిల్ ఏది? సో నాకు తెలిసి జస్ట్ ఒక్క నిమిషం కూడా కాలేదు నువ్వు పగలగొట్టి కూడా. గాయస్ ఇప్పుడే పగలగొట్టుకొని అయితే వెళ్ళాను. నాకైతే ఏమన్నది అర్థం కావడం లేదు. సుధీర్ ఏమో చెప్తామంటే దాని ఎఫెక్ట్ అయిందిరా అంటున్నాడు. కానీ బాటిల్ ఎలా మాయమైపోయింది? చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం చూపిస్తాను. మొత్తం లేదు చూడండి, ఇక్కడ బూట్లకేసి కొట్టాను నేను. రూమ్ మొత్తం చూపిస్తాను చూడండి. అబ్దుల్ ఇప్పుడే నేను బాటిల్ పగలగొట్టాను, బాటిల్ పగలగొట్టాను. కింద కూడా గజబుట్టు తీసిన కూడా కనపడలేదు. ఇందాక మనం చూసాం కదా ఓం సింబల్. ఇదో సుధీర్ సరే ఫస్ట్ నేను అది చూడాలి. సుధీర్ అది చూడాలి, నేను అది చూడాలి. అబ్దుల్ వద్దు అబ్దుల్, ఏంటో వద్దు, అది ఏందో నేను చూడాల్సిందే. సుధీర్ వద్దు అబ్దుల్, చెప్పిన మాట విను. లేదు నీకు ఇంకా అర్థం కాలేదా? నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు అర్థమైంది, ఇక్కడ ఉండేది నాకు తెలుసు. కానీ నాకు ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి భయం లేదు. అబ్దుల్ నువ్వు పగలగొట్టిన బాటిలే నీకు జాగ్రత్తగా ఉండు, సరేనా? నువ్వు పగలగొట్టిన బాటిలే నీకు కనపడలేదు. అందుకే దీన్ని చూస్తా, ఇది అసలు ఏంటో చూస్తా. నా మాట విను. వద్దు వద్దు